హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కదా, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మేడం, చాలా వరకు కొన్ని రేప్ అటెంప్ట్ జరుగుతుంటాయి. కొంతమంది బతుకుతారు, కొంతమంది అప్పుడే చనిపోవడం జరుగుతుంది. బట్ కొంతమంది నోట్ రాసి చనిపోతారు, ఫలానా వల్ల మేము చనిపోయామని. ఆ కేసు ఎవరు కొనసాగింపచ్చు, ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని పోరాడగలుగుతారు? నోట్ రాసి చనిపోయారు అంటే అది వాంటెడ్లీ అది వాళ్ళు చేశారు. ఈమె ప్రమేయం ఏమీ లేదు అనుకుని ఆ నోట్ కనుక ఎవరికైనా దొరికితే ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇది తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరణ వాంగ్మూలం కింద దాన్ని తీసుకొని కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే. ఫైల్ చేస్తే అది మళ్ళీ వాళ్ళ మీద మర్డర్ కేసు జరుగుతుంది. ఎవరి పేరైతే దాంట్లో పొందపరిచి ఉందో వాళ్ళ మీద మర్డర్ కేసు ఛార్జ్ అవుతుంది. ఓకే. ఒకవేళ పేరు రాయకుండా జస్ట్ ఇలా ఊహాగానాల మీద చనిపోయాడంటే అప్పుడు ఆ కేసు ఎవరు? ఊహాగానాల మీద చనిపోయినా కూడా పోలీసులు ఉన్నది దేనికి? వాళ్ళు సెర్చ్ చేస్తారు, ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తారు. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అక్కడ. ఎవరైనా సరే తప్పు చేసాము, మేమంతా క్లీన్ చేసేసాము, ఏమీ లేదు అక్కడ అని అనుకుంటారు. కానీ ఏదో ఒకటి చిన్నది, ఈవెన్ మీరు అంటే క్రిమినల్స్ నడుస్తున్నప్పుడు వాళ్ళ షూ కింద ఉన్న మట్టి దొరికిన శాంపిల్స్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఓకే. ఎవిడెన్స్ దొరకదు, మాఫ్ అయిపోయింది అని కొద్ది రోజుల వరకు దొరకకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం వదిలేయరు. అంటే యువతల ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కనుక మాకు న్యాయం కావాలి అని వాళ్ళు పదే పదే వెళుతూ ఉంటే వాళ్ళు సెర్చ్ చేస్తారు. లేదు ఏదో పెట్టాము వదిలేసామంటే అది ఎవరి ఇంట్రెస్ట్ లేదు అని అంటే కొన్ని కేసులు క్లోజ్ అయిపోతాయి. ఇవి ఎవరి ఫ్యామిలీ అయితే మనిషిని కోల్పోయిందో వాళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి కోర్టు వరకు వెళ్ళింది అంటే జడ్జెస్ ఏం ఊరుకోరు. వీటి ఏంటి ఎవిడెన్స్, మీరు ఏం చేస్తున్నారు అని పోలీసు వాళ్ళని అడుగుతారు. వాళ్ళ పని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం, పోలీస్ డ్యూటీ. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసి ఎవరు ఎంత ఇందులో క్రిమినల్స్ ఎంత ఎవరు అన్యాయం చేశారు ఏంటి అనేది చూసేది అక్కడ న్యాయస్థానం. సో ఇవన్నీ ప్రాసెస్ అనమాట, 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఓకే. అని చూస్తున్నాక రీసెంట్లీ మనము కొన్ని ప్రముఖ ఛానల్స్లో ఒక ఆమెని హోలీ రోజు గుడ్డు పాడేశాడు అతను, వాళ్ళ ఇంటి వాళ్ళు ఇట్లా గుడ్డు ఇసిరేయడం జరిగింది. ఆమె పోయి అనడం వల్ల ఏం చేశారంటే నా చేతిలో ఉన్న కొడవలిని తీసుకొని నరికేయడం జరిగింది, ఉట్టిగా ఇట్లా డ్యామేజ్ అయిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసు వేస్తారు మరి? అంటే వాంటెడ్లీ చేసి ఉండకపోవచ్చు ఆ టైంలో. గుడ్లు అసలు హోలీ అనేదమ్మా ఒక పవిత్రమైన ఫెస్టివల్. అది ఏంటంటే నార్త్ నుంచి వచ్చింది. అది నార్త్ అనే కాదు, మన సైడ్ కూడా చేసుకుంటారు. అది శ్రీకృష్ణుడు జన్మాష్టమికి మన వాళ్ళు ఇటుపక్క చేసుకునేవాళ్ళం. నార్త్ అంతా ఏంటంటే హోలీ అని ఈ పౌర్ణమి రోజు నెల రోజులు 2 నెలల నుంచి ముందు ఉంటుంది అక్కడ హోలీ బృందావనంలో. సో ఈ గుడ్లు కానీ ఇవి అసలు ఈ కెమికలైజ్డ్ కలర్స్ కూడా వాడరు అక్కడ, అంతా న్యాచురల్ కలర్సే వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయి యూత్ ఏం చేస్తున్నారంటే ఫుల్గా తాగేసి గుడ్లు ఈ కిందన డ్రైనేజ్ వాటర్ ఇష్టం వచ్చినట్టు, అంటే హోలీ రోజు కక్షతో ఉన్నవాళ్ళు కూడా కలుస్తారు అని ఇదివరకు సామెత. ఇప్పుడేంటో తెలిసిన కక్ష తీర్చుకోవడానికి హోలీ ఆడుతున్నారు అన్నట్టుంది. ఆ హోలీ ఆడడం ఏదో కొంచెం తీసుకుంటారు మాదక ద్రవ్యాలు. సో దాని మీద ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు కత్తులు జరుగుంటాయి. కాకపోతే తగిలింది అన్నది వాస్తవం కాబట్టి వాళ్ళ మీద కూడా క్రైమ్ షీట్ బుక్ అవుతుంది. ఓకే. కలర్ మన ఇష్టపూర్వకంగా లేకుండా మన మీద అన్నోన్ పర్సన్స్ మీద హోలీ గనక మనం వేస్తే గనక వాళ్ళు కేసు పెడితే చాలా తప్పు, అది చాలా తప్పు. నాకు ఇష్టం లేదు. అది హిందువా ముస్లిమా క్రిస్టియనా అనవసరం. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి ఒక కోడ్ ఉంటుంది. కలర్ఫుల్గా మేమేమి వెళ్ళం. సో మా డ్రెస్ ఏంటంటే పైది బ్లాక్ ఉన్నా లోపల వేసుకునేది మాత్రం మేము వైట్ కలర్ వేసుకుంటాం. మాకు కలర్ వేస్తే ఎలాగా? మాకు వద్దురా బాబు అని అన్నాం అనుకోండి, వేయకూడదు. ఎక్కడైనా ఈ రూల్ ఉంది, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఉంది. ఎప్పుడైనా హోలీ కలర్ ఏంటంటే ఫస్ట్ ఈ చేతులకు పెడతారు, నెక్స్ట్ బొట్టు, అంతే తప్ప ఏదో రంగులు పోసేసి వాళ్ళ అసలు ఫేస్లే గుర్తుపట్టనట్లు చేసేయడం అనేది వీళ్ళ పిచ్చి ఆనందం అంతే. ఎవరి పిచ్చి వాడికి ఆనందం, అంతేకాని అదేమీ సాంప్రదాయకం కాదు. ఓకే. ఏ షరాత లేదు కాదు.
కేసు పెట్టొచ్చు. కేసు పెట్టొచ్చు. ఓకే. హోలీ రాసుకునేటప్పుడు గానీ ఏదన్నా జరగరానిది జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళ మీద కేసు ఉంటుందా మేడం? అంటే జరగరాంది ఏదైనా జరిగింది అంటే ఆ అబ్బాయి ఆ టైంలో డ్రింక్ చేసి ఉంటే కేసు ఎలా అవుతుంది? ఓకే. ఇతను కూడా అందులో ఉన్నాడు కదా. నువ్వు తాగేసి ఏదో ఏ హార్ట్ అటాకో ఏదో మూర్ఛ రోగమో ఏదో ఉంటుంది, చెప్పలేము. ఇవాళ రేపు రోగాలు ఎవరికి చెప్పలేము. ఇలా అంటే మన మీద చాలా ట్రోల్స్ వస్తాయి పప్పు. ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో ఎవరికి తెలియదు. సడన్గా కూర్చున్నవాడు పడిపోతాడు, ఎందుకు పడిపోయాడో తెలియదు, లేపుదామంటే లేవరు. సో ఇలాంటివి ఏంటంటే ఊపిరి ఆడక, ఇప్పుడు నీళ్ళు నీ మొహం మీద మనం ఒక బకెట్ నీళ్ళు కొట్టామంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఉక్కిరి బిక్కిరి అవుతావు ఒక్క నిమిషానికి. అలాంటప్పుడు చనిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమి చేయలేవు, కొన్ని సందర్భాలు మాత్రం ఏంటంటే అతను మీద అలాగా అటాక్ చేయకూడదు. అది కూడా వాంటెడ్లీ అటాక్ చేసినట్టు కిందే మనం లెక్క తీసుకోవాలి. ఎవరి మీద కూడా ఫోర్స్ఫుల్గా చేయకూడదు. ఎప్పుడైనా మనకు నచ్చలేదు అని అంటే అది మంచి అయినా సరే మనం కేసు పెడతాం, అవునా కదా? ఇది అంతే. ఓకే.